పోయిన పోయిన వారం శుక్రవారం, శనివారం, ఆదివారం కుక్క పిల్లలు అంటే ఇష్టంగా వీటిని పెంచుకుంటున్నాం మేము. నేను నాకంటే అవి అతనికి బాగా ఇష్టం, తెచ్చుకున్నాడు. నేనేం అనలేక పెంచుకున్నాం. 4 నెలలు 5 నెలలు అవుతుంది ఒక కుక్క పిల్ల. ఫస్ట్ దాన్ని తెచ్చిన తర్వాత అది బాగా యాక్టివ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది చూడడానికి. ఇక దాని మీద ఫస్ట్ అంత ఇష్టం అనిపించలేదు, కానీ దాన్ని చూసిన కొద్దిగా ఒక చిన్న పిల్లల తల్లి ఎట్లా ప్రేమిస్తుందో అట్లా అనిపిస్తుంది. ఆ టైంలోనే అది మొన్న శుక్రవారం నుంచి మూసిన కన్ను తెరవలేదు. 3 రోజులు బాగా మోషన్స్, చిన్నపిల్లలు కట్టుకున్నట్టు వామిటింగ్ చేసుకున్నాడు. ఎంత అసలు చిన్న పాప మన చేతిలో నుండి చనిపోతే ఎంత ఇబ్బంది అనిపిస్తుందో అంత బాధాకరంగా అనిపించింది నాకు. ఈయననైతే దాని ముఖం కూడా చూస్తలేడుగా, అది పడిపోతుంది, ఎక్కడ పడిపోతుంది. ఒక చిన్న పాపను పడుకోబెట్టుకున్నట్టు పక్క కొట్టి పడుకోబెట్టుకున్నా. అక్కకు ఫోన్ చేసి వచ్చిన, అక్క ఇట్లా ఎత్తుంది కుక్క పిల్ల అంటే ఆమె బాధపడ్డది. ఇక ఒకటే ప్రార్థన చేసిన, దేవాని చిత్తం, దీన్ని మేము పెంచుకోవాలని పెంచుకుంటున్నాం. ఇది ఇంత మంచిగా ఇన్ని రోజులు ఆరోగ్యం ఉంది, దానికోసం కూడా రోజు ప్రార్థన చేస్తాను. నేను ఉదయకాలం 3 గంటలకు ప్రార్థన చేసినప్పుడు వాటి కోసం కూడా ప్రత్యేకంగా చేస్తాను. అట్లా అయినప్పుడు ఈ దేవుడు అన్న మరి నాకు ఎందుకో తెలియదు, నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన. దాన్ని ఒక రోజు గ్యాప్లో నాకు అటువంటి సమస్య ఎదురైంది. నేను ఫాస్ట్గా నాకు డబ్బులు ఇవ్వాలని ఒక కానుక తీసి బైబిల్లో పెట్టినా కానీ ఆ రోజు ఇంటికి వచ్చిండు. నేను వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, రాలేక అక్క ఫోన్ చేస్తే అక్క ఏం చేసిందంటే అందులో నేను 2,000 తీసి పెట్టిన తర్వాత ఆమె చేసింది. నేను ఏమన్నా అంటే వేరే పని కోసం తీసిన, ఒక 1,000 రూపాయలు ఇచ్చి 1,000 రూపాయలు బైబిల్లో పెట్టిన. ఆ 1,000 రూపాయలు నేను అసలు కానుక మొత్తం ఇవ్వాల్సింది, కానీ నాకు ఏమనిపించింది అంటే తర్వాత ఇద్దాం అనుకున్నా. ఇప్పుడైతే నేను తర్వాత కలిసి ఇద్దాను, నువ్వు అయితే 1,000 రూపాయలు ఇవ్వకంటే ఒక 1,000 రూపాయలు తీసి బైబిల్లో పెట్టిందట. ప్రార్థన చేసి వచ్చిన తెల్లారి రోజు నుంచే కుక్క పిల్లలు చేసింది. నేను దేవుని దగ్గర క్షమాపణ అడిగిన, దేవుని దగ్గర అడిగి, దేవా నువ్వు నీ పేరు మీద తీసిన ఏది కూడా వెనుకకు తీయద్దు, కానీ ఇది శోధనని అని చెప్పి ప్రార్థన చేసుకున్నా. ఆ కానుక దేవుడికి ఇచ్చిన. పోయిన వారం నేను చర్చికి వచ్చినా కానీ నా మనసు ఇక్కడ లేదు. నాకు ఆరాధనలో కూడా నేను బాగా ఏడ్చిన. ఫాస్ట్గా చెప్పింది ఇసాకు కోసం వాక్యం చెప్పినప్పుడు, అబ్రహాం ఎంత ఇష్టపడ్డ కుమారునైనా బలి చేయడానికి వెనుక తీయలేదు. చిన్న కుక్క పిల్ల కోసం నేను చర్చికి ఎందుకు మానేయాలి, చర్చికి రావద్దనుకున్నా. కానీ మళ్ళీ అనుకున్నా దేవుడే చూసుకుంటాడు, నేనైతే చర్చికి పోతాను. ఇద్దరు మొత్తం అంటే వీలు కాలేదు. నేను ఒక్కరే నచ్చిన ఆరాధనలు ఏడ్చుకుంటూనే ఉన్నా. నేను ఆ వాక్యం నాకు ఎందుకో బాగా మనసులో బాధ అనిపించింది. మన మనుషుల వైపు చూసి, లోకం వైపు చూసి, మన ముందున్న సమస్యలను చూసి దేవునికి చాలా శ్రద్ధ చేస్తాము. దేవుని వాక్యాన్ని చర్చి కూడా రాకుండా ఉంటాం, కానీ దేవుడికి అసాధ్యమైన ఏది ఉంటుంది. ఇంటికి పోయేసరికి అది దేవుడి దగ్గర స్వస్థపరిచింది. ఆ బైబిల్లో ఏవైతే డబ్బులు ఉంచిందో అవి నాకు మళ్ళీ చెప్పేంత వరకు నాకు మంచిగా అనిపించలేదు. నేనేమనుకున్నా అంటే హాస్పిటల్కి అయితే అనుకున్నా, కానీ ఒకటే అనుకున్నా, నేను దేవునికి చేత దేవుడు వాటిని స్వస్థపరుస్తాడు, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. హాస్పిటల్కి రోజు తీసుకోవాలి, ఈ రోజు హాస్పిటల్ ఉండదు, సోమవారం తీసుకోవద్దు అనుకున్నా. ఆ కానుకనే ఫాస్ట్గా వెళ్ళినా, ప్రార్థన చేసుకున్నా, దేవుడు దాన్ని ముట్టిండి స్వస్థపరిచిండు. సాయంత్రం 3 రోజుల నుంచి కనీసం నీళ్ళు తాగలేదు. సండే రోజు నేను ఇంటికి పోయిన తర్వాత సాయంత్రం కొంచెం చికెన్తో పెడితే తిన్నది. అప్పటి నుంచి అది ఆరోగ్యంగా ఉంది. దేవుడు దాని విషయంలో, అన్నోళ్ళని జంతు విషయంలో దేవుడు ఎంతగానో స్వస్థత చేసిండు. మా కుటుంబం ఇది గొప్ప సాక్ష్యం. అట్లాగే ఎన్నో నా జీవితంలో బాగా సాక్ష్యాలు అసలు చెప్పడానికి సరిపోవు, కానీ దేవుడు అద్భుతంగా నా జీవితంలో ఎన్నో మేలు చేసిండు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. మా కోసం, మా కుటుంబం కోసం బాగా ప్రార్థన చేయండి. మీరు అందరూ మీ కుటుంబ ప్రార్థనలు మాకు గుర్తు చేసుకోండి. మాకు కొన్ని సమస్యలు ముందున్నాయి, కానీ దేవుడికి వాటికి కూడా విజయం ఇస్తాడని నేను నమ్ముతున్నాను. నా భర్త కోసం, నా కోసం, మా ఆరోగ్యాల కోసం మేము దేవుడిని అడిగినప్పుడు వాహనం కూడా దేవుడు ఇచ్చిండు. కారు కోసం, మాకున్న సమస్య కోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తా. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించుకుందాం.